నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎకనామిక్ బ్లాకెడ్, ఆర్థికంగా దారులన్నీ మూసుకుపోవడం. ఇవాళ వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా ఆ సంక్షోభంలో ఇది కనిపిస్తుంది స్పష్టంగా. జీసీసీ, ఈ గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ దేశాలన్నీ కూడా ఈరోజు ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయి. నిన్నటికి నిన్న లులు గ్రూపు పెరిషబుల్ గూడ్స్, కూరగాయలు, పళ్ళు ఇలాంటివి, ఇక ఆహార పదార్థాలన్నీ తీసుకొని ప్రత్యేక విమానం తీసుకొని నిన్న కువైట్ వెళ్ళింది. 1 వీక్ బ్యాక్ కూడా వెళ్ళింది. అంటే తినటానికి తిండి కూడా లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి అక్కడ ఏర్పడింది. అంటే ఇరాన్ అమెరికా వారు దరిమిలా ఇరాన్ గల్ఫ్ నేషన్స్ మీద పడుతున్న తీరు ఇవన్నీ చూసి కనుక రేపు పొద్దున ఏమవుతుంది ఒక భయం అయితే వచ్చేసింది. సో ఈ గ్లోబల్ ఎకానమీలో వెస్ట్ ఏషియన్ ఎకానమీని మనం దూరం చేసి చూడలేం. ఎందుకంటే అన్నీ కూడా ప్రపంచంలోని దేశాలు కూడా మ్యాక్సిమం 90% ఆయిల్ డిపెండెంట్ అండ్ గ్యాస్ డిపెండెంట్ నేషన్స్. సో ఇవాళ ఆ దేశాలకు కష్టం వచ్చింది. అవి గట్టెక్కుతాయా, గట్టెక్కగలవా, గట్టెక్కడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఇవన్నీ సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రైనా, గ్లోబల్ ఎకానమిస్ట్, అండ్ మోర్ దెన్ 50 కంట్రీస్లో ఈ హ్యాస్ బీన్ టీచింగ్ గ్లోబల్ ఎకానమీ. నమస్తే డాక్టర్ రవీందర్ రైనా గారు. నమస్తే అండి. చూసాం కదా సార్, ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఆయిల్ డిపెండెంట్ నేషన్స్. ప్రత్యేకించి మన 2 దేశాలు థిక్లీ డెన్సిటీ పాపులేషన్ ఉన్న దేశాలు చైనా, భారత్. ఈ 2 బాగా దెబ్బతింటాయి. అలాగని కేవలం మనమే కాదు, గ్యాస్ లేకపోతే యూరోపియన్ యూనియన్ దేశాలు నడవలేని పరిస్థితి. సో ఈ సంక్లిష్టతని అధిగమించగలమా? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? వాసుదేవ్ గారు, ముఖ్యంగా ఇప్పుడు మనకు ఆయిల్ డిపెండెన్స్ చూసుకున్నట్టయితే భారతదేశం నుండి స్టార్ట్ చేద్దాం. భారతదేశంలో ప్రతి 100 లీటర్లు మనము కన్జ్యూమ్ చేస్తే 85 లీటర్లు మనం బయట నుండి కొనుక్కుంటున్నాం. ఒక 15 లీటర్లు మాత్రమే మన దగ్గర ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం. అంటే ఎంత టూ మచ్ డిపెండెన్స్ ఉంది అనేది 85% మన దగ్గర డిపెండెన్స్ ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం. దాదాపు 150 కోట్లకు దగ్గరికి వస్తున్నాం. 145 నుండి 150 కోట్లకు దగ్గరికి వస్తున్నాం. 150 కోట్ల జనాభా పరిస్థితి ఏంటి? ఈ 85% ఆయిల్ మనం బయట నుండి కొనుక్కున్నట్టయితే ఇరాన్ యుద్ధం వల్ల మన మీద ఎట్లాంటి పరిణామం పడుతుంది, ఎట్లాంటి ప్రభావం పడుతుంది, అదొక పాయింట్. చైనా అనేది మొన్నటి వరకు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం అదే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. అక్కడ కూడా మనకు వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అది కూడా పెద్ద దేశము, పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా. ఇప్పుడు ప్రపంచంలో 2వ పెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా, మొదటి ఆర్థిక వ్యవస్థ అమెరికా, 3వ ఆర్థిక వ్యవస్థ జర్మనీ అయితే 4వది మనది. ఇట్లా ఆర్డర్లో చూసుకున్నట్టయితే వాసుదేవ్ గారు ఏమవుతుందంటే డిపెండెన్సీ, మీరు ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా మళ్ళీ ఆయిల్తోనే బతకాల్సి వస్తుంది. ఆయిల్ ప్లేయింగ్ ఏ కీ రోల్. ఆయిల్, న్యాచురల్ గ్యాస్ లేకుండా ఇప్పుడు మనకు నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఇలాంటి వచ్చినా కూడా అది ఎంత మొత్తంలో ప్రొడ్యూస్ చేస్తుంది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అని అంటే చాలా మైన్యూట్, వెరీ మైన్యూట్. దాదాపు 10-15% కూడా యావరేజ్గా లేదు. ఇప్పుడు ఎక్కువ శాతము ఆయిల్ అంటే పెట్రోల్ కావచ్చు, అది క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఎల్పిజి కావచ్చు, ఎల్ఎన్జి కావచ్చు, ఇట్లాంటి న్యాచురల్ గ్యాస్నే మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ప్రపంచ జనాభా 8.2 బిలియన్లు ఉన్నారండి. 8.2 బిలియన్లో మీకు 80% పైన ఇట్లాంటి వాటి మీదనే డిపెండ్ అయి ఉన్నారండి. సో కాబట్టి అక్కడ మీరు అసలు ఇరాన్కు మనకి ఎంత దూరం ఉందండి? ఇప్పుడు బార్డర్ ప్లేస్ చూసుకున్నట్టయితే వాస్తవంగా ఒకప్పుడు మన బార్డర్ అది ఇప్పుడు మనకు అసలు కాశ్మీర్ పాయింట్ తీసుకున్నట్టయితే ఇరాన్కు 3,000 కిలోమీటర్ల పైన ఉంటుంది. 3,000 కిలోమీటర్లు, అసలు 3 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా మనకు ఒక దగ్గర ఏదన్నా సంఘటన జరిగినట్టయితే ఇంకొక దగ్గర ప్రభావం ఉండకూడదు. ఇప్పుడు 3,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది అంటే మనకు టూ మచ్ డిపెండెన్స్ అనమాట. సో టూ మచ్ డిపెండెన్సీ ఈజ్ డ్రైవింగ్ ఇట్లాంటి ఈ యొక్క వీషియస్ సర్కిల్ అంటమాట. ఈ వీషియస్ సర్కిల్లోకి డ్రైవ్ చేస్తుంది అనమాట. కానీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ సార్, అది ఒకదాని నుంచి ఒకటి కొట్టుకుంటూ వస్తుంది. అవునండి. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇరాన్ యుద్ధము అనేది కొత్త విషయం కాదు. అసలు యాక్చువల్గా 70-80 సంవత్సరాల నుండి ఏదో రకంగా అడపా జరుపుకుంటూ వస్తుంది డైరెక్ట్గా. ఇరాన్ మీకు తెలిసిందే, ఇరాన్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దీవుల మీద యుఏఈ క్లెయిమ్ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇరాన్ ఏమో దాష్టికం చేసి వాటిని స్వాధీనం చేసుకుని అక్కడ వాటి స్ట్రాటజిక్ మిలిటరీ పాయింట్స్ పెట్టుకుంది. సో యుఏఈ గట్టిగా మాట్లాడలేకపోతుంది, ఎందుకంటే దాని వాయిస్ లేదు. ఎందుకంటే ఆల్ ఆఫ్ దీస్ మీకు తెలిసిందే, ఆల్ దీస్ నేషన్స్ ఆర్ బ్యాంకింగ్ అపాన్ అమెరికా. అవసరం ఉన్నా లేకపోయినా 30 F-35లు 10-15 కొన్నాడు ఆయన.
సౌదీ ఆయన. అవసరం లేదు ఆయనకి. ఇలా బలవంతంగా వాళ్ళ చేత ఆయుధాలు కొనిపించడం, వాళ్ళు ఏంటంటే అమెరికా ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళడం అనేది ఇరాన్కి నచ్చట్లేదు, స్పష్టంగా కనిపిస్తుంది. వాసుదేవ్ గారు, ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే అమెరికా అనేది పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. ఎప్పుడు మారింది అది అని అంటే 155 సంవత్సరాల కిందట అమెరికా బికెమ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్. అంటే 1871 నుండి ఇప్పటి 2026 వరకు కూడా అమెరికా ఈజ్ ద లార్జెస్ట్ ఎకానమీ. ఆ లార్జెస్ట్ ఎకానమీ అయినప్పుడు అది యుఏఈ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, ఇట్లాంటి మిడిల్ ఈస్ట్లో ఉన్నప్పుడు మీరు చెప్పినటువంటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మనకు 6 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఈ 6 మెంబర్ కంట్రీస్ ఎక్కువ శాతం సద్దాం హుస్సేన్ ఉండేవాడు ఇంతకుముందు ఇరాక్ నుండి. సద్దాం హుస్సేన్ అమెరికాకు ఆపోజిట్గా అది ఎదిరించుకుంటూ వచ్చాడు కాబట్టి ఆ సద్దాం హుస్సేన్ ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు అయతుల్లా ఖొమైనీ కూడా సత్యమీరా అమెరికా అంటే పడకుండా దాదాపు 37-38 ఇయర్స్ రూల్ చేశారు కాబట్టి అతను ఎలిమినేట్ చేశారు. సో ఇది ఎలిమినేట్ చేయకుండా ఇప్పుడు సౌదీ అరేబియన్ కింగ్ కావచ్చు, కింగ్ సల్మాన్ కావచ్చు, ఈ చిన్న చిన్న కంట్రీస్, కువైట్ ఎంత అండి, దాదాపు 18,000 స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్. అంటే మన తెలంగాణతో పోల్చుకున్నట్లయితే 6వ భాగము 7వ భాగం ఉంటుంది. సో అట్లాంటి కువైట్ దేశం కానివ్వండి, ఖతార్ కూడా 11,000 స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ కూడా తీసుకోండి, ఇజ్రాయెల్ కూడా 22,000 స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్. ఇట్లాంటి చిన్న దేశాలు అవి పవర్ఫుల్ దేశాలకు ఎట్లా మారిపోయినాయంటే అమెరికన్ సపోర్ట్. ఇప్పుడు అమెరికా అనేది మొత్తం గ్లోబల్ పాలిటిక్స్లో, గ్లోబల్ జియో పాలిటిక్స్లో డామినెంట్ రోల్ ప్లే చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఈ దుబాయ్ కానీ ఈ మిడిల్ ఈస్ట్ ఉన్న కంట్రీస్ ఎక్కువగా వాటి సపోర్టు తీసుకొని ఆయా కంట్రీస్ డెవలప్ అవ్వకుండా వచ్చాయి. ఇప్పుడు $1 ఉందనుకోండి, 1970s కంటే ముందు ఆ పెట్రోలియం ప్రోడక్ట్స్ బయట రాకముందుకు బిచ్చవెత్తుకునే పరిస్థితిలో ఉంటుండేది. ఏది మిడిల్ ఈస్ట్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఇవన్నీ కూడా. సో అట్లాంటి దేశాలు ఇప్పుడు రిచ్ కంట్రీస్గా మారిపోయారంటే ఆయిల్కు తగ్గట్టుగా తానే అంటే తందానే అన్నట్టుగా మనకు అమెరికా కూడా వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడము, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ వాళ్ళ మిలిటరీ బేస్లు తీసుకెళ్ళి పెట్టుకుంది అక్కడ. అదే స్ట్రాటజిక్ పాయింట్స్ కదండి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ని కంట్రోల్ చేయాలంటే వాసుదేవ్ గారు స్ట్రాటజిక్ పాయింట్స్. ఆ స్ట్రాటజిక్ పాయింట్లో ఇప్పుడు 2 పెద్ద దేశాలండి మనకు మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలు అన్నింటినీ కంపేర్ చేస్తే 2 పెద్ద దేశాలు. సౌదీ అరేబియా ఒకటి, అది 2.16 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్ ఉంది. రెండో పెద్ద దేశం ఏంటంటే ఇరాక్ కాదు, ఇరాను రెండో పెద్ద దేశం. ఇరాన్ 31 ప్రావిన్స్లు ఉన్నాయి. అవును, ప్రతి ప్రావిన్స్లోనూ చాలా స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉన్నాయి. అవును, ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, మిలిటరీ కమాండ్స్ ఉన్నాయి. అవును, అండ్ డెవలప్మెంట్ ఏ మాట కావాలి సార్, ఇరాన్లో అల్టిమేట్ డెవలప్మెంట్. తో అది ఫండమెంటలిస్టిక్ రెజిమ్ అయితే అయ్యుండొచ్చు, కాక డెవలప్మెంట్ హ్యాంపర్ చేయాలి వాళ్ళు. అవును, జనరల్గా ఫండమెంటలిస్టిక్ రెజిమ్స్లో డెవలప్మెంట్ని ఎలో చేయవు, బట్ ఖమనీ హ్యాస్ అలౌడ్ దట్. అదే అంతవరకు వీ హ్యావ్ టు అప్రిషియేట్. అవునండి. ఇప్పుడు స్ట్రాటజిక్గా చూసినట్టయితే ఇప్పుడు స్ట్రాటజిక్గా అది 17th లార్జెస్ట్ కంట్రీ అండి మొత్తం ప్రపంచంలో. 200 దేశాలు ఉంటే ఇరాన్ ఒకటి 17వ పెద్ద దేశం. అది 1.6 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్. అంత పెద్ద దేశం. జనాభా పరంగా కూడా దాదాపు సైజబుల్ పాపులేషన్ ఉంది అక్కడ, దాదాపు 9 కోట్ల పైన జనాభాలు ఉన్నారు అక్కడ. సో ఇట్లా 2 విషయాలలో అది పెద్ద దేశం మొత్తం మిడిల్ ఈస్ట్లో. అటువంటి మోర్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్గా ఇప్పుడు ఆయిల్ ప్రొడక్షన్ తీసుకోండి. మీరు ఆయిల్ ప్రొడక్షన్ తీసుకున్నట్టయితే ఆయిల్ ప్రొడ్యూస్ చేసి ఆయిల్ రిసోర్సెస్ ఎక్కువగా ప్రపంచంలో ఉన్న దేశాలు ఏవే దేశాలంటే ఇది ఇరాన్ కూడా ఒక పెద్ద దేశం అనమాట. మనం ఆర్డర్లో చూసుకున్నట్టయితే వెనిజులా తీసుకోండి. వెనిజులాలో 3.4 బిలియన్ బ్యారెల్స్ రిజర్వ్స్ ఉన్నట్టుగా మనకు ఎస్టిమేట్స్. 800 ఇయర్స్ వరకు పనికి వచ్చేటువంటి ఏ కంట్రీలో లేదండి. యూఎస్లో లేవు, రష్యాలో లేవు, సౌదీ అరేబియాలో కూడా లేవు. సో అది నెంబర్ 1 అండి ఆయిల్ రిసోర్సెస్ కలిగి ఉన్న దేశాలలో. రెండో దేశం ఏంటంటే మనకు రష్యాలో కూడా పెద్ద మొత్తంలో ఇప్పుడు ఒక్కొక్క రోజుకి వాళ్ళు 11 మిలియన్ బ్యారెల్ల ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సౌదీ అరేబియా కూడా 3వ దేశం, అక్కడ కూడా 11 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. 4వ పెద్ద దేశం ఏదంటే మనకు ముఖ్యంగా ఇప్పుడు ఇరాన్ కంటే ముందు కూడా కెనడాలో ఉంది, కానీ కెనడాలో అంత పెద్ద మొత్తంలో ఎక్స్ట్రాక్షన్ జరగట్లేదు. 6 మిలియన్లు వరకు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నట్టు మనకు అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత వచ్చే దేశము కెనడా తర్వాత ఇరానే ప్రపంచంలో. ఇరాను ఆల్మోస్ట్ 3.4 to 3.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే ఎక్స్ట్రాక్ట్ చేస్తుందండి. అంటే భారతదేశం లాంటి దేశాలకు సరిపడే వాటిని మొత్తము ఎంతైతే రిక్వైర్మెంట్ మనకు ఉందో ఆ రిక్వైర్మెంట్ను వాళ్ళు పంపించడమే కాకుండా ఇంకా వేరే దేశాలకు, ఇప్పుడు చైనా లాంటి దేశాలకు కానీ యూఏఈ కానీ అమ్మడానికి కూడా ఉన్నటువంటి రిసోర్సెస్ ఉన్న దేశం అనమాట. అట్లాంటి స్ట్రాటజిక్ ఉన్నటువంటి దేశము మనకు ముఖ్యంగా ఈ ఇప్పుడు అమెరికా అనేది కొంచెం అక్కడ పాయింట్ ఎక్కడ వస్తుందంటే అమెరికాను అది దాన్ని ఒక ఐఏఎస్ పెట్టింది ఎప్పటి నుండి 1970s కంటే ముందు నుండి.
ఇప్పుడు మనకు రజా అని చెప్పి రజా ప్రహ్లాద్ అని చెప్పి మనకు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు. అమెరికా ఏరి కోరి తీసుకొచ్చి ఆయన పవర్లోకి తీసుకొచ్చి పెట్టింది. ప్రజలు ఆయన అంటే ఇష్టం లేకున్నా కూడా అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి కొన్ని సంవత్సరాల పాటు రూల్ చేశాడు. ఆ రూల్ చేసినప్పుడు అమెరికాకు ఇరాన్కు మంచి సంబంధాలు ఉంటుండేది, ఇజ్రాయిల్కు తర్వాత ఇరాన్ కూడా మంచి సంబంధాలు ఉంటుండే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ ఈస్ ద ఫస్ట్ ఇస్లామిక్ నేషన్ టు రికగ్నైజ్ ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్. అంతే అంతే. ఎందుకు రికగ్నైజ్ చేసిందని దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ను ప్రొడ్యూస్ చేయాలనేది కోరిక వాళ్ళకు ముందు నుండి వండుకుంటూ వచ్చింది. ఆ న్యూక్లియర్ టెక్నాలజీ కానివ్వండి, ఆ ఇన్నోవేషన్ ఐడియాస్ కానివ్వండి ఇజ్రాయెల్ దగ్గర ఉందండి. ఇజ్రాయెల్ అవసరం వీళ్ళకు ఉంది, ఇజ్రాయెల్ కూడా ఆయిల్ అవసరం. ఇజ్రాయెల్ కూడా ఆయిల్ ఎక్స్పోర్టింగ్ నేషన్ ఏం కాదు అది. సో కాబట్టి వీళ్ళు 70% ఆఫ్ ఇజ్రాయెల్ ఆయిల్ ఇరాన్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తుండేది. ఈ రెండు రకాలుగా ఒకరికొకరు కోఆపరేషన్, ఒకరికొకరు మంచి అండర్స్టాండింగ్, ఫ్రెండ్షిప్ అనేది చాలా సంవత్సరాలు నడుకుంటూ వచ్చింది. సడన్గా ఎక్కడైతే అప్పుడు రెజ్యూమ్ చేంజ్ అయిందో ఇరాన్లో 1979లో రెవల్యూషన్ వచ్చింది, ఇరానియన్ రెవల్యూషన్ అని చెప్పి వచ్చింది. ఆ రెవల్యూషన్లో భాగంగానే ఎవరు తీసుకొచ్చారు రెవల్యూషన్ అంటే అయతుల్లా ఖొమైనీ గారు. అయతుల్లా ఖొమైనీ గారు ఎగ్జైల్కి వెళ్ళి ఫ్రాన్స్లో దాదాపు 15 సంవత్సరాల పాటు బయట ఉన్నాడండి ఆయన. ఎందుకంటే ఒకవేళ ఆయన అదే టైంలో రెజా టైంలో పట్ల ఈ ఖొమైనీ ఉన్నట్టయితే ఖొమైనీ ఎప్పుడో ఖతం అయిపోయాడు. సో కాబట్టి అలా తలదాచుకొని వచ్చి రెవల్యూషన్ స్టార్ట్ చేసి ఏప్రిల్ 1979 నుండి ఇప్పటి వరకు ఆయన మొన్నటి వరకు రూల్ చేశాడు, 2 వీక్స్ బ్యాక్. ఆ 2 వీక్స్ వరకు రూల్ చేసినటువంటి వ్యక్తి మొత్తం అంటే ఒక ఫండమెంటలిస్ట్గా, ఒకవేళ ఇస్లాం రిలీజియస్ ప్రాక్టీసెస్తోని ఇప్పుడు ఎవరైనా బుర్కా లేకుండా అమ్మాయిలు కానీ నార్మల్ డ్రెస్ వేసుకొని లేదా మిడ్డీస్ వేసుకోవడానికి లేదు, అక్కడ వీలు లేదు. సో ఇట్లాంటి కండిషన్స్తోనే వాళ్ళు రూల్ చేసుకుంటూ వచ్చారు. అమెరికా ఏం చేస్తుందంటే మీరు హ్యూమన్ రైట్స్ను రాస్తున్నారు, హ్యూమన్ రైట్స్ వాళ్ళ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, అది తప్పు. కాబట్టి మేము మీకు బుద్ధిమాట చెప్తాము, మీ దగ్గర లీడర్షిప్ మేము చేంజ్ చేస్తాం, మీరు ఉండకూడదు పవర్లో అని చెప్పి వాళ్ళు పాయింట్ తీసుకొచ్చారు. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వాసుదేవ్ గారు, టెర్రరిజం అనేది ప్రపంచ శాంతిలో టెర్రరిజం అనేది మనకు కూడా ఇప్పుడు పాకిస్తాను, ఇండియాలో టెర్రరిజం ఎట్లయితే మనకు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పెంచి పోషించుకుంటూ వస్తుందో అలానే ఇరాన్ కూడా ఆయా ప్రాంతాలలో, ఇప్పుడు ఇజ్రాయెల్ ఉందనుకోండి, ఇజ్రాయెల్లో హమాస్ ద్వారా టెర్రరిజాన్ని వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అనేది ఒక ఇది. హిజ్బుల్లా ఉంది లెబనాన్, తర్వాత యెమెన్లో కూడా హౌతీ వాళ్ళు. సో ఈ రకంగా ఆయా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి శాంతి లేకుండా ఇరాన్ ప్రయత్నం చేస్తున్నది రెండో రీజన్. డామినేషన్ ఇన్ వెస్ట్ ఏషియా కోసం అంతే. ఇవన్నీ కూడా ప్రాక్సీ గ్రూప్స్. అవునండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు అమెరికన్స్ ముందు నుండి ఆయన పవర్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అమెరికన్ మాట వినకుండా, అమెరికాను అసలు ఒక కంట్రీ లాగా భావించకుండా, ఒక లీడర్ లాగా భావించకుండానే వచ్చారు వాళ్ళు. అలా వండుకుంటూ వచ్చినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ మీద కూడా ఒక 2 అటాకులు, అసాసినేషన్ అటాక్ జరగడానికి కూడా ఇరాన్ రోల్ ప్లే చేసింది. సో ఇట్లాంటి రిలేషన్లు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మన న్యూక్లియర్ పరంగా చూసినట్టయితే మనకు ఇప్పుడు ఇండియా లాగా, పాకిస్తాన్ లాగా, ఇజ్రాయెల్ లాగా అది న్యూక్లియర్ వెపన్ ఉన్నటువంటి దేశంగా దాన్ని రికగ్నైజ్ చేయకపోవచ్చు. దాదాపు 140-150 న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా వీళ్ళకి ఆధారాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో మీరు న్యూక్లియర్ వెపన్స్ ప్రొడ్యూస్ చేయకూడదు. 450 కేజెస్ ఆఫ్ యురేనియం ఉంది. అది ఇప్పటివరకు 60 to 70% రిఫైన్, అది 90% రిఫైన్ అయితే దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ న్యూక్లియర్ వెపన్స్ అని. అవునండి. సో ఆ యురేనియం ఎన్రిచ్మెంట్ శాంతి భద్రతల కోసం వాడతాము, మా పవర్ జనరేషన్ కోసం వాడుకుంటాము అంటే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకున్న దాంతో ఒక 11 అటామిక్ బాంబ్స్ రెడీ చేయడానికి వాళ్ళకి శక్తి ఉంది. రైట్. ఇప్పుడు దాన్ని డిస్మాంటిల్ చేయడం. సార్ నేననేది ఏంటంటే సార్, ఇది దేశాల మీద ఆధిపత్యం కోసం అమెరికా ఆడుతున్న దుర్మార్గమైన క్రీడ అనుకుంటే కాసేపు ఆ గొడవ ఏదో ఇరాన్కి అమెరికాకి మధ్య గల్ఫ్ నేషన్స్ మీద పడుతుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఆయిల్ ఇచ్చి ప్రపంచాన్ని ఈరోజు ముందుకు నడిపించే క్రమంలో గల్ఫ్ కంట్రీస్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ని మనం వి కెనాట్ జస్ట్ కన్వీనియంట్గా ఇగ్నోర్ చేయలేము. ఇప్పుడు దాన్ని కంప్లీట్ ఎకనామిక్ బ్లాకేడ్ చేసి అంధకారంలోకి నెట్టేసే ఒక ప్రయత్నం. సౌదీ అరేబియాలో గ్రిడ్ ఉందండి. దాట్ ఈస్ ద ఓన్లీ గ్రిడ్ సప్లయింగ్ పవర్ టు ది ఎంటైర్ 6 నేషన్స్ ఆఫ్ జీసీసీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నేషన్స్కి. ఇప్పుడు అది కొడుతున్నాడు, ఇరాన్ కొట్టబోతే జరిగే విధ్వంసం ఇవాళే చూసాం. కువైట్కి కూరగాయలు ఫ్లైట్లో పోతున్నాయి, పాలు, పెరుగు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇండియా. రేపొద్దున సౌదీ పరిస్థితి, దుబాయ్లో ఏమో పెద్ద పెద్ద హోటల్స్ని కొట్టేశారు. ఆఫర్స్ ఇస్తున్నా కూడా హోటల్స్ ఎవరు వెళ్ళలేని పరిస్థితి. ప్రపంచం అంటే వాళ్ళ ఎకానమీ భయంకరంగా పడిపోయింది. ఇది ఎటుకు దారి తీస్తుంది అంటే అమెరికా ఏమన్నా ఆసియా మీద కక్ష కట్టిందా? కేవలం అచ్చంగా ఇరాన్
లేదా ఇస్లామిక్ నేషన్స్ ఆ చుట్టుపక్కల ఉన్న జీసీసీ నేషన్స్ మీద మాత్రమే కక్ష కట్టిందా? అది అమెరికా జీసీసీ నేషన్స్ మీద కక్ష కట్టదండి. ఎందుకు కట్టదంటే వాళ్ళకు స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ అనేది ముందు నుండి స్ట్రాంగ్ వండుకుంటూ వచ్చాయి. ఇప్పుడు మనకి ఇరాన్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఇరాక్లో సద్దాం హుస్సేన్ పవర్లో ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకంగా పనిచేసుకుంటూ వచ్చాడు కాబట్టి అమెరికన్ మాట వినలేదు కాబట్టి ఆయన ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇరాక్ను అమెరికాకు మంచి సంబంధాలే వండుకుంటూ వచ్చాయి. సో కాబట్టి అమెరికా అనే దేశము ఈ జీసీసీ కంట్రీస్ నాశనం చేయడానికి ప్రయత్నం చేయదు. ఎందుకంటే వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఎకనామిక్ పరంగా కానీ చాలా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. పాయింట్ ఎక్కడ వస్తుందంటే అమెరికాకు మంచి సంబంధాలు పెట్టుకున్న జీసీసీ ఇప్పుడు ఈ ఇరాన్కు శత్రువుగా తయారైంది. ఆ జీసీసీ కౌన్సిల్ అంతా కూడా ఎందుకు అయిందంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ అనే దేశము ఈ జీసీసీ కంట్రీస్ను డైరెక్ట్గా మీరు మా శత్రువులు మిమ్మల్ని మేము అటాక్ చేస్తాము, మీ ఆర్థిక వ్యవస్థను మేము ధ్వంసం చేస్తామని చెప్పట్లేదు. ఏం చేస్తుందనంటే మీరు అమెరికాతో అలయన్స్ పెట్టుకున్నారు, అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ రాడార్ సిస్టము మీ దగ్గర ఉంది కాబట్టి వాటి మేము టార్గెట్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఇప్పుడు మీకు మొన్న రాడార్ మనకు ఇది మన ఖతార్లో ఉందండి. ఖతార్లో కానివ్వండి సిస్టమ్స్ కొట్టేసింది. చాలా దేశాలలో రాడార్ సిస్టమ్ని ప్లాస్టిక్ డ్రోన్స్తోని ఇప్పుడు ఒకవేళ డ్రోన్ను మనం యూజ్ చేసినట్టు నార్మల్ డ్రోన్స్ను కానీ లేకపోతే ఏదైనా మెటల్స్తోని పంపించే ఏదైనా అది మనం పంపించిన మిజైల్స్ని పంపించినట్టయితే బలస్టిక్ మిసైల్స్ పంపించినట్టయితే ఒక్కోసారి రాడార్ సిస్టమ్ క్యాచ్ చేసి వాటి ధ్వంసం చేస్తుంది. మనకు అటాక్ జరగకముందుకే దాన్ని క్లియర్ చేసేస్తుంది. అట్లా వీళ్ళు ప్లాస్టిక్ డ్రోన్స్ అంటే బియాండ్ ద ఇమాజినేషన్ ఆఫ్ అమెరికా, బియాండ్ ద ఇమాజినేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. అది చాలా చీప్ కూడా. ప్లాస్టిక్తో డ్రోన్స్ అనేది చాలా చీప్, లో కాస్ట్ కింద అది చేసి వాళ్ళు మొత్తం అటాక్ చేసి మొత్తం ధ్వంసం చేయడం స్టార్ట్ చేశారు. ఆ ధ్వంసం వల్ల ఇప్పుడు వాసుదేవ్ గారు దాదాపు 12 నుండి 15 బిలియన్ల డాలర్ల వరకు అమెరికాకు నష్టం జరిగింది. ఒక్కొక్క తుమాకు యుద్ధ విమానం తయారు చేయడానికి వాళ్ళకు పెద్ద మొత్తంలో $4 మిలియన్ పైన ఖర్చు అవుతుంది. ఇటువంటిది వాళ్ళకు $30,000 కూడా ఖర్చు కానీ డ్రోన్స్తోని వాళ్ళు అటాక్ చేసేసి క్లియర్ చేసేసుకున్నారు. సో ఇది ఇప్పుడు అమెరికాకు అక్కడ మింగుడు పడట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు మేము చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో జీసీసీ కంట్రీస్లలో వాటిని వీళ్ళు టార్గెట్ పెట్టుకొని వాళ్ళకి ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నారు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్, అమెరికన్ సిటిజన్స్ ఉన్నటువంటి ప్రాంతాలను వాళ్ళు ఎవాక్యుయేట్ కూడా చేయించారు. ఇప్పుడు అమెరికన్ సోల్జర్స్ కూడా ఉన్నారు పెద్ద మొత్తంలో, కొన్ని వేలాది మంది, ఒక 50,000 మంది సోల్జర్స్ వరకు ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్ మొత్తం మీద అమెరికన్ సోల్జర్స్ ఉన్నారు. ఇప్పుడు దాంట్లో కూడా ఈ యుద్ధ భాగంలో వాళ్ళు ఒక 15 సోల్జర్స్ చనిపోయారు, ఒక 200-300 మంది పైన వాళ్ళు ఇంజూర్ అయ్యారు. సో ఇట్లాంటి పరిస్థితులు ఏమవుతుందంటే అమెరికాకు ఒక ప్రెస్టేజ్ లాగా తీసుకున్నారనమాట. అంటే ప్రపంచంలో ప్రజల ప్రాణాలు అమెరికాకు లెక్కలేదు, పురుగులతో సమానం. వాళ్ళ సోల్జర్ ఒక్కడు చనిపోయినా దేశం మొత్తం కదులుతుంది. సో ఐ అప్రిషియేట్ వాళ్ళ ఇంటిగ్రిటీని, దేశ వాళ్ళ జవాన్ల పట్ల వాళ్ళకున్న కన్సర్న్ని. బట్ వేరేస్ ప్రపంచ దేశాల్లో కూడా జవాన్లు ఉంటారు, పౌరులు ఉంటారు, వాళ్ళ ప్రాణాలు కావాలి సార్. చూడండి ఇప్పుడు ఇజ్రాయెల్కు తర్వాత ఇప్పుడు ఫలస్తీనాకు యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు కాదు, దాదాపు 60-70 ఏళ్ళ నుండి జరుగుతుంది. ఎన్ని వేల మంది చనిపోయారండి ఆ యుద్ధంలో. ఇప్పుడు మనకు ఈ యుక్రెయిన్కును రష్యాకి యుద్ధం జరుగుతుంది. దాంట్లో 4 సంవత్సరాల నుండి ఎన్ని వేల మంది చనిపోయారు. అట్లనే నేను ఇథియోపియాలో ఎరిట్రియాలో పనిచేశాను. అక్కడ కూడా చాలామంది, ఒక 3-4 లక్షల మంది జనాలు చనిపోయారు యుద్ధంలో. యుద్ధం అనేది డిస్ట్రక్షన్ అండి. పాకిస్తాన్కు మనకు జరిగిన యుద్ధంలో కానీ, మనకును చైనాకు జరిగిన యుద్ధంలో కానీ కొన్ని వేలాది లక్షలాది మంది జనాలు చనిపోయారు. సో చనిపోవడం అనేది అక్కడ సమస్య కాదు, చనిపోవడం అనేది సమాధానం కాదు యుద్ధానికి. ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందంటే ఇజ్రాయిల్ అమెరికా సపోర్ట్తోని ఇరాన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. అక్కడ ఉన్న సుప్రీం లీడర్ని చంపేసింది, సుప్రీం లీడర్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చంపేసింది. సో ఇది అంటే ఇరాన్ను లేకుండా చేస్తాము అనేది వీళ్ళు, అసలు ఇజ్రాయిల్ లేకుండా చేస్తామని చెప్పి ఇరాన్. సో ఇది హోరాహోరీ యుద్ధం అనేది స్టార్ట్ అయ్యి ఇప్పుడు గల్ఫ్ కంట్రీసే కాదు, ముఖ్యంగా మన దేశం మీద ఎంత పెద్ద మొత్తంలో మనకు ఆర్థికంగా పెనుభారం పడుతుంది అనేది ఆలోచన చేద్దాం. అది ఆ పాయింట్ చూసినట్టయితే మనకు వాసుదేవ్ గారు, ఇప్పుడు భారతదేశము ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా 85% రిసోర్సెస్ మనం ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. 85%లో 50% ఆఫ్ ద రిసోర్సెస్ ఇప్పుడు ఎల్పిజి, ముఖ్యంగా ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ను ఎక్కువగా మనము ఇరాన్ దగ్గర నుండి మనం కొనడం మానేసినాం. ఇరాన్ ద్వారా మనము వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది మనం ఇరాక్ ద్వారా కావచ్చు, లేకపోతే కువైట్ ద్వారా కావచ్చు, ఇంకా ఇతరత్ర దేశాలు కావచ్చు. మనకి ఎక్కడి నుండి వస్తున్నది? ఈ హర్మూజ్ జలసంధి నుండే వస్తున్నాయి. హర్మూజ్ జలసంధి అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది.
50% ఆఫ్ ద ఆయిల్ కానీ అది ఎల్పిజి కానీ మనకు అదే రూట్లో వస్తుంది. ఆ రూట్లో అది ఒకవేళ బంద్ అయిపోయింది. ఇప్పుడు మొన్న మనకు 700 షిప్పుల వరకు ఆఫ్ చేశారు వాళ్ళు. 700 షిప్పులను ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుంది అక్కడ మొత్తము చైనాకే మన ఇండియాకే కాదు, చైనాకు కానీ, థాయిలాండ్కి కానీ, ఇండోనేషియాకి కానీ, ఫారెస్ట్ ఏషియన్ నేషన్స్కు మనకు అన్నిటికీ దెబ్బ పడుతుంది. దాంట్లో మన షిప్పులు ఎన్ని ఉన్నాయి? 28 షిప్పులు. 28 షిప్పులు మనకు వెస్ట్ సైడు దాదాపు 24 షిప్స్, ఈస్ట్ సైడు 4 షిప్స్ ఉండి ఒక 800-850 సెయిలర్స్, ఇండియన్ సెయిలర్స్ అక్కడ స్టక్ అయిపోయారు. వారం రోజుల నుండి అక్కడ స్టక్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆ షిప్లను వాళ్ళు పేల్ చేసినట్టయితే, ఇప్పుడు ఇరానియన్ ఇస్లామిక్ ఆర్మీ వాళ్ళు ఏదైతే రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరైతున్నారో వాళ్ళు కొన్ని షిప్లను పేల్చేశారు కూడా. ఒక దాదాపు 22 షిప్లను పేల్చేశారు. మొన్న ఒక 2 డేస్ బ్యాక్ మనకు థాయిలాండ్ షిప్ మయూరి అని చెప్పి దాన్ని కూడా పేల్చేశారు. ఒకవేళ అదే పేలుడు జరిగింది అనుకుందాం, జరగదు. 99% మనకు వాళ్ళకు మంచి రిలేషన్ ఉంది కాబట్టి జరగదు. జరిగినట్టయితే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు గత వారం రోజుల నుండి చూసుకుంటే వాసుదేవ్ గారు, మన దగ్గర సిలిండర్ క్రైసిస్, గ్యాస్ సిలిండర్ ఎంతమంది యూజ్ చేస్తున్నారండి? మన దగ్గర 300 మిలియన్లు, అంటే 30 కోట్లు మంది, 30 నుండి 33 కోట్ల మంది. మోదీ గారు ఆయన టేక్ ఓవర్ చేసినప్పుడు 10 crores యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు 33 కోట్లకు వచ్చింది. అంటే మనకు దాదాపు ప్రపంచంలో ఒక 100 దేశాలకు 33 కోట్ల జనాభా లేని దేశాలు చాలా ఉన్నాయి. ఒక 100 దేశాల పైన ఉన్నాయి. అటువంటిది మన దగ్గర సిలిండర్లే. అంటే ఇప్పుడు అమెరికా యొక్క మొత్తం అమెరికా దేశ జనాభా 34 కోట్లు అయితే 33 కోట్లు మన సిలిండర్లే ఉన్నాయి. ఆలోచించండి మీరు. ఆ సిలిండర్లు ఇప్పుడు 33 కోట్ల సిలిండర్లను అక్కడ స్టక్ అయిపోయినట్టయితే మన పరిస్థితి ఏంటి? అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వాసుదేవ్ గారు, మన దగ్గర ఫుడ్ ఇండస్ట్రీ, మన పెద్ద దేశం కాబట్టి, అధిక జనాభా ఉన్న దేశం కాబట్టి ఫుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఎవరు వంట చేసుకోవడం లేదు. అందరూ హోటల్లో ఆర్డర్ చేయడము, తీసుకొచ్చుకోవడము జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫుడ్ ఇండస్ట్రీలో 6 లక్షల కోట్ల రూపాయల జనరేట్ చేసే అటువంటి ఫుడ్ ఇండస్ట్రీ మన దగ్గర ఉంది. ఆ ఫుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఎల్పిజి గ్యాస్ మనకు 60 రూపాయలు పెరిగింది మొన్న, దాదాపు 1000 రూపీస్ దగ్గరికి వచ్చింది. అదే మన కమర్షియల్ సిలిండర్స్ 115 రూపీస్ పెరిగింది. ఇలా పెరగడం వల్ల ఆ భారాన్ని ఎవరు మోస్తారు? కస్టమర్, మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళే మోస్తారు. హోటల్కి పోతే వాడు 100 రూపాయలకు అమ్మేది ఇప్పుడు 110 రూపాయలకు అమ్ముతాడు, 115 రూపాయలకు అమ్ముతాడు. ఆ యొక్క కాస్ట్ను వాడు మన మీద రుద్దేస్తాడు. ఆల్రెడీ సార్ మీరు చూసి ఉంటారు, ఆకాశ ఎయిర్ ఇండియా యాజ్ వెల్ ఇండిగో ది టికెట్ ప్రైసెస్ అంటే చాలా దారుణంగా పెంచేశారు. అంతే 950 రూపాయల నుంచి దాదాపు 8,000 రూపాయల దాకా పెరిగినాయండి. ఏది సర్చార్జ్ పేరుతోటి, ఫ్యూయల్ సర్చార్జ్ అట. అవును, ఆ పేరుతోటి. ఇప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే వాసుదేవ్ గారు, మనకు అంటే ఎకనామిక్గా ఈ యొక్క ఫ్యూయల్ ప్రైస్ పెరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో $70 పర్ బ్యారెల్ ఉన్నటువంటి ధర ఇప్పుడు $100 వచ్చేసింది. అంటే $30 ఇప్పుడు 2 వీక్స్ 2.5 వీక్స్ లోపల $30 పెరిగింది. అది $30 పెరిగి ఇప్పుడు $150 కావచ్చు, అది $200 కూడా కావచ్చు, 200 దాకా వెళ్ళొచ్చు ఈజీగా. ఇది కంటిన్యూ ఎస్టిమేషన్లో ఇదే కనుక కంటిన్యూ అయితే ఫర్ అనదర్ కపుల్ ఆఫ్ వీక్స్, అవును, ఇట్ విల్ టచ్ $200 పర్ బ్యారెల్ అనేది ఎప్పుడు జరగలేదు మన ప్రపంచ చరిత్రలో. 150 వరకు కూడా వెళ్ళింది. 150 కంటే ఎప్పుడు క్రాస్ కాలేదు. అయితే ఒకప్పుడు మనకు ఈ ఆయిల్, ఇప్పుడు మీకు 1973లో ఆయిల్ క్రైసిస్ వచ్చింది. అప్పుడు కూడా ఈ సేమ్ ఇరాక్ యుద్ధము వీటి వల్ల ఆయిల్ క్రైసిస్ జరిగింది. ఆయిల్ క్రైసిస్ జరిగినప్పుడు ఎంత ఉండేదండి? $3 పర్ బ్యారెల్ ఉంటుండేది. 1973కి ఇప్పుడు ఎంత? 53 ఇయర్స్. 53 ఇయర్స్లో $3 ఎక్కడ, ఇప్పుడు $100 ఎక్కడ చూసుకోండి. అంటే ఇట్లా చేంజెస్ అనేది డ్రాస్టిక్గా జరుగుకుంటూ వచ్చాయి. ఇప్పుడు ఫుడ్ ప్రైస్ పెరిగిపోతుందండి. ఫుడ్ ప్రైస్ పెరిగినప్పుడు మన ఫ్యూయల్ ప్రైస్ పెరిగినప్పుడు ట్రాన్స్పోర్ట్ ప్రైస్ పెరుగుతుంది, ఎలక్ట్రిసిటీ ప్రైస్ పెరుగుతుంది. ఈ ప్రైసెస్ పెరిగినప్పుడు ప్రతి ఒక్క దాని మీద భారం పడుతుంది అనమాట. ఇదంతా స్పైరలింగ్ ఎఫెక్ట్ అంటారు మనకి ఎకనామిక్స్లో, స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటారు. ఒక దాని ధర పెరగడం వల్ల ఇంకా 10 వస్తువుల ధర, 100 వస్తువుల ధర పెరుగుకుంటూ పోతుంది అనమాట. ఇలా జరిగినప్పుడు ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే వాసుదేవ్ గారు, మనకు మొత్తం ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుకుంటూ పోతుంది. ఇన్ఫ్లేషన్ మన దేశంలో ఇప్పుడు క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ స్టేజ్లో ఉన్నాం మనం. అంటే 0 to 3% ఇన్ఫ్లేషన్ ఉన్నది, 3.6% ఉంది. అది క్రీపింగ్ అనేది నాట్ డేంజరస్, వాకింగ్ అవుతుంది. వాకింగ్ అంటే దాదాపు మనకు 4 to 10% ఇన్ఫ్లేషన్ ఉంటే మన వాకింగ్ తర్వాత ఏదైతుందో రన్నింగ్ ఇన్ఫ్లేషను, గ్యాలపింగ్ ఇన్ఫ్లేషను, అది కొంచెం డేంజరస్. దానికంటే ఎక్స్ట్రా డేంజరస్
మన ఏమంటారు ఒక సైతాన్ లాగా ఒక దయ్యం లాగా ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఫేస్ చేస్తుంది హైపర్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు ఇప్పుడు ఇరాన్లో ఉన్నది అదే హైపర్ కాఫీ తాగాలంటే 15 లక్షల రూపాయలు అక్కడ, అంటే మన కరెన్సీలో. సార్ ఇప్పుడు కోడిగుడ్ల ధర ఇప్పుడు మనం ఒక ట్రే 30 గుడ్లు కొనుక్కోవాలంటే 33 నుండి 35 లక్షల రియాల్స్, ఇరానియన్ రియాల్స్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఎంతమంది కొనుక్కుంటారండి ప్రజలు? 33 లక్షలు అంటే ఎంత జీతం? ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ తీసుకోండి మీరు, 4-5 బ్యాగులు వేసుకెళ్ళాలి అంతే కదా. ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ తీసుకుంటే కూడా దాదాపు 14 మిలియన్ రియాల్స్ అండి ఒక డాలర్కు. అంటే ఆలోచించండి, ఇప్పుడు యుద్ధం జరగక ముందుకు మనకు 11 మిలియన్లు ఉన్నది, ఇప్పుడు 11 లక్షలు ఉన్నది, ఇప్పుడు దాదాపు మనకు ఎంత అయిందంటే అది 14 మిలియన్కు రీచ్ అయింది ఎక్స్చేంజ్ రేటు. సో ఇట్లా ఒకదానికొకటి ఎఫెక్ట్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. అది వెనిజులాలో కూడా అదే జరిగింది. వెనిజులాలో కూడా ఇప్పుడు మనకు ఎకనామిక్స్లో ఏం చెప్పుకుంటాము, మీరు నేను ఎకనామిక్స్ చదువుకున్నాం. ఎకనామిక్స్లో ఏమంటామనంటే మనము క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ ఫస్ట్ అనుకుంటాము, రెండవది వాకింగ్ అనుకుంటాము, మూడవది రన్నింగ్ గ్యాలపింగ్ అనుకుంటాము, నాలుగవది హైపర్ ఇన్ఫ్లేషన్ అనుకుంటాం. హైపర్ ఇన్ఫ్లేషన్లో కూడా 100% వరకు ఒకవేళ ఇన్ఫ్లేషన్ పెరిగినట్టయితే దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. 100,000 కూడా అనుకున్నాం. 1000 కాకుండా లక్షల కోట్ల ఇన్ఫ్లేషన్ పెడితే ఎట్లుంటుందండి పరిస్థితి? జింబాబ్వే ఉంది, జింబాబ్వే ఆఫ్రికా కంట్రీ, అక్కడ నేను వెళ్ళాను చాలాసార్లు. జింబాబ్వేలో 1,78,000% ఇన్ఫ్లేషన్ పెరిగిందండి. ఎప్పుడు అది? 2008 ఎకనామిక్ క్రైసిస్లో. ఇదే పరిస్థితి ఇప్పుడు మనకు జనవరి, ఫిబ్రవరి, డిసెంబరు 2025లో తీసుకుంటే వెనిజులాలో కూడా జరిగింది, తుర్కీలో కూడా జరిగింది, ఇండోనేషియాలో కూడా జరిగింది. సో ఇట్లాంటి హైపర్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఎకనామీ అనేది కానీ మానిటరీ వ్యవస్థ కానీ కొలాప్స్ కావడానికి చాలా ఆస్కారం. ఫైనల్గా ఒక్క విషయం చెప్పండి డాక్టర్ రవీందర్ రేనా, యాజ్ ఎ గ్లోబల్ ఎకానమిస్ట్. ఈరోజు అంటే నేను లెట్ us కన్ఫైన్ ది సబ్జెక్ట్ టు అవర్ కంట్రీ, ఎందుకంటే మనం ఈ దేశానికి సంబంధించి మాట్లాడుకోవాలి. ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఏమన్నా మన మీద పడే ప్రమాదం ఉందా? ఆ దిశగా పరిస్థితులు ఏమన్నా దారితీస్తున్నాయా గ్లోబల్గా? అంటే యాజ్ ఇట్ ఈజ్ యుద్ధం ఇలాగే జరుగుతుంది అనుకుంటే ఇంకో 2 వారాల తర్వాత మన ఇన్ఫ్లేషన్ రేట్ ఏ స్థాయికి ఉంటుంది? చూడండి, ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ పరంగా చూసినట్టయితే చాలా దేశాలతో కంపేర్ చేస్తే మనం బెటర్ ఆఫ్ అండి. మన ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 3.6% ఉంటుండేది, చాలా డీసెంట్ ఇన్ఫ్లేషన్. అది డెవలపింగ్ కంట్రీస్ ఇప్పుడు అమెరికాలో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, ఆస్ట్రేలియాలో కానివ్వండి, వాళ్ళు కూడా 3 to 4, 2 to 3% మేనేజ్ చేస్తూ ఉంటారు. మనం ఆ స్థాయిలో ఆ కేటగిరీలో ఉంటే మనం గొప్పగా చాలా మానిటరీ వ్యవస్థను మంచి కంట్రోల్ చేస్తున్నట్లు లెక్క. ఇప్పుడు ఈ యొక్క వారం 10 రోజులలో మన దగ్గర ఇన్ఫ్లేషన్, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పెరుగుతున్నాయి, మన దగ్గర పెట్రోల్ ధరలు పెరగలేదు. అదే కెనడాలో పెరిగినాయి, అమెరికాలో పెరిగినాయి, వేరే దేశాలు చాలా దేశాల్లో పెరుగుకుంటూ వచ్చాయి ఈ వారం 10 రోజుల్లో. మన దగ్గర పెంచలేదు, పెంచుతారు, పెద్ద మొత్తంలో పెంచుతారు. ఇప్పుడు ఆయిల్ సర్చార్జ్ ఉన్నది కదా, అది పెంచేస్తారు. పెంచడం వల్ల వారం రోజులు 10 రోజులలో మనకు ఒక 3% అడిషనల్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అంటే 3/6 అవుతుండొచ్చు, 6/10 అవుతుండొచ్చు, 10/20 అవుతుండొచ్చు. మనకు ఎప్పుడు కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వాసుదేవ్ గారు, మనకు 14% ఇన్ఫ్లేషన్ కంటే ఎప్పుడు ఎక్కువ పోలేదు మనం. అక్కడ 14 మళ్ళీ మనం 10 నుండి 8కు 8 నుండి 6కు తక్కువ కంట్రోల్ చేసుకుంటూ వచ్చాము. అది ఒకవేళ మనం 20% దాటిందనుకోండి, అది మనం ఎకనామీని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. మన రూపీ వాల్యూ ఆల్రెడీ కొలాప్స్ అయిపోయింది. 92 రూపీస్ పైన $1కు మనకు రీచ్ అయినాం. సో ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుని మీద ఇప్పుడు అదే మనం కూడా కోడిగుడ్ల ధరను 170 రూపాయలు పెట్టి కొనుక్కునే 30 కోడిగుడ్లు 500 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచించండి. సో ఇట్లా ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెద్ద మొత్తంలో సామాన్యుని మీద భారం పడడానికి చాలా ఆస్కారం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ రవీందర్ రేనా గారు. ఎందుకంటే గ్లోబల్ ఎకానమీలో మీరు ఇన్ని దేశాలు అధ్యయనం చేసిన తర్వాత ఆ కంపారిజను చేసుకుంటూ వస్తున్న తీరు అండ్ హెచ్చరిస్తున్నారు. వాస్తవంగా అంటే మీరు సూచన రాదర్ హెచ్చరిక కాదు, మనం అప్రమత్తం కావాల్సింది. అవసరాన్ని అంటే దుబారా ఖర్చులను తగ్గించుకొని ఇన్ఫ్లేషన్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల కారణంగా ఇన్ఫ్లేషన్ పెరిగితే మనం చేయగలిగింది ఏమీ లేదు, కానీ మన చేతుల్లో ఉన్నది మనం చేయగలిగింది ఏంటో మీరు చెప్పారు. లెట్స్ హోప్ అది 20% దాకా చూసుకోవడానికి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏబుల్ అడ్మినిస్ట్రేషన్ సిట్టింగ్ అట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ కాబట్టి సవ్యంగానే ఉంటుందని ఆశిద్దాం అండ్ సవ్యంగానే ఉంటుందని కూడా భావిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రవీందర్. సో చూసాం కదా, డాక్టర్ రవీందర్ రేనా యాజ్ ఎ గ్లోబల్ ఎకానమిస్ట్ ఆల్మోస్ట్ 50 కంట్రీస్లో ఎకానమీని సునిశ్చితంగా అధ్యయనం చేసిన ఆచార్యులు వారు, ప్రొఫెసర్. సో వారు ఒక హెచ్చరిక అన్నారు, సూచన చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదం పొంచి ఉంది, 20% దాకా వెళ్ళే ప్రమాదం పొంచి ఉంది. ఇంతవరకు మనం 14% దాటి వెళ్ళలేదు ఇన్ఫ్లేషన్. బట్ ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అది ఆ అవకాశం ఉంది కాబట్టి
ఆ ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని అడ్రస్ చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థికవేత్తలందరూ ఆల్రెడీ దాని మీద కూర్చొని ఉన్నారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ కేర్ఫుల్లీ అడ్రస్సింగ్ ద ఇష్యూ. సో వారు చెప్పినట్టు అది 14 దాటకుండానే మ్యాక్సిమం కట్టడి చేసే ప్రయత్నం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.